అందరికీ నమస్కారం. మరి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మీ అందరికీ తెలుసు. క్రైస్తవులను రెచ్చగొట్టి మత ఘర్షణలు సృష్టించే దిశగా వైసీపీ తీవ్రమైనటువంటి కుట్రలు పొందుతుంది అనేది విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకనంటే రావణ్ వెనుక ఉండి నడిపిస్తున్నది ఎవరు అనేది ప్రస్తుతం అందరికీ అర్థమైంది. రావణ్తో పాటు శ్రావణం, ఈ రావణ్తో పాటు పనిచేసే శ్రావణే సరిపోకుండా వైసీపీ వాళ్ళు ప్రత్యక్షంగా మేము వాళ్ళు వెనకున్నామని తెలియజేయడం కూడా జరిగింది. దీనికి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే రావణ్కి రావణ్ ఏ విషయంలో అయితే అరెస్ట్ చేశారో అతనికి న్యాయ సహాయం చేయడానికి మేము ముందుంటామని పత్రికా ముఖంగా వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది. అంటే ఇది రావణ్ వెనక ఉండి ఒక మతపరమైనటువంటి కుట్రలో అన్ని ఈ రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి గొడవలు సృష్టించాలనే దిశగా జరుగుతున్నటువంటి కుట్రని చెప్పక తప్పట్లేదు. అయితే హే రామ్ అంటూ రావణ్ కోసం తెగ బాధపడ్డాడు జగన్. ఇది తాడేపల్లి ప్యాలెస్ నుండి వస్తున్నటువంటి సమాచారం, వారికి అందుతున్నటువంటి సహాయం. అయితే ఈ క్రమంలో ప్రజలందరూ కొన్ని విషయాలు గ్రహించాలి. దళిత క్రైస్తవుల రిజర్వేషన్కు సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆ క్రైస్తవులకు రావాల్సినటువంటి ఏవైతే వాళ్ళ హక్కులు ఉన్నాయో అవి కోర్టు ద్వారాగా చూసుకోవాలన్నటువంటి విషయం. దాని గురించి ఎవరు కూడా కాదనరు. అయితే ఇదే క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గానికి చెందినటువంటి ఆకివీడు పెద్దపేటకి చెందినటువంటి విషయం రామాలయం. ఇది ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రఘురామకృష్ణరాజు అక్కడ రామాలయం కట్టే దిశగా అక్కడ ఉన్నటువంటి ఘర్షణ అది. ఈ విధంగా రాష్ట్రంలో క్రైస్తవులను రెచ్చగొట్టి ముఠాలు కొన్ని రంగంలోకి దిగాయి అనేది అందరికీ అర్థమవుతున్నది. అయితే మొన్న ఏలూరులో జరిగినటువంటి దళిత క్రైస్తవ సభ, ఆ దళిత క్రైస్తవ సభలో అక్కడ చేసినటువంటి వక్తలు ఎవరు కూడా క్రైస్తవుల యొక్క వాళ్ళకి రావాల్సినటువంటి డిమాండ్స్ గురించి కానీ వారికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి కానీ ఏ ఒక్కరు మాట్లాడలేదు. అక్కడ వక్తులందరూ కూడా ప్రత్యేకించి రావణ్ అయితేనేమి, శ్రావణ్ అయితేనేమి, ఇతర వక్తులు అయితేనేమి ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని దుర్భాషలు ఆడుతూ మరి మనం విననటువంటి మాటలు ఆ రోజు పలికినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. దీని అంతటికీ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మత విద్వేషాలు రెచ్చగొట్టి ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారిని కూటమి నుంచి తప్పించాలనేది వారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఎందుకనంటే కూటమిలో జనసేన తెలుగుదేశం కలిసి ఉన్నంతకాలం ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ గవర్నమెంట్ రాదనేది వాళ్ళకి నిర్ధారణ అయిపోయింది. ఇటువంటి క్రమంలో ఏదో రకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టి మరి పవన్ కళ్యాణ్ గారిని మీద దుష్ప్రచారం చేసి ఆయన్ని బయటికి లాగాలనేది వారి ప్రధానమైనటువంటి కుట్ర. అయితే ఎందుకు ఈ కుట్ర? మరి జాతీయ సమైక్యత కోసం, సమగ్రత కోసం బలంగా మాట్లాడుతున్నటువంటి ఏకైక యువ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అది ఆ విధంగా ఆయన బలంగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని వారు గ్రహించి ఎలాగైనా సరే కుట్ర పన్ని ఇన్ని బయటకు లాగాలనేది వాళ్ళ ఉద్దేశం. అయితే ఇందులో ఇంకొక భాగం ఉంది. ఏంటంటే హిందూ ధర్మాన్ని రక్షించే క్రమంలోనూ సనాతన ధర్మాన్ని కాపాడే విషయంలో మరి పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఈ సనాతన ధర్మం కెట్టినటువంటి వైసీపీ నాయకులు కుట్రలు పన్ని ఏమైనా సరే ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేది ప్రత్యేకమైనటువంటి అంశం.
అయితే ఈ క్రమంలో ఈ రావణ్తో పాటు ప్రకాష్ రాజు గారు కూడా కలవటం జరిగింది. ప్రకాష్ రాజు, రావణ్ వీళ్ళ ముగ్గురు కూడా క్రైస్తవ మతానికి చెందినటువంటి వాళ్ళు. వీరికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి అనుబంధం. ఏ విధమైనటువంటి అనుబంధం అంటే వీరి ముగ్గురితో పాటు వాళ్ళకు ఉన్నటువంటి క్యాస్ట్ అనుబంధం. అంతేకాకుండా మరి వారికి ఫండింగ్, ఇంటర్నేషనల్ ఫండింగ్ కూడా రావడం జరుగుతుంది. దీని అంతటి మీద ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి అసలే ఈ కుట్ర ఏ విధంగా జరుగుతుంది, దీనికి సంబంధించినటువంటి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటనేది ప్రభుత్వం దీని మీద లోతుగా తీసుకోవాల్సినటువంటి చర్య ఉందని ఈ సందర్భం మీకు తెలియజేసుకుంటూ, మరి దీన్ని బట్టి అర్థం అవుతుంది పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకొని కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయి కాబట్టి ఇవి ప్రజలందరూ అర్థం చేసుకుని దీనికి వైసీపీ నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలనేది నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ దేశంలో ఒక ఆణిముత్యం ఏ విధంగా అంటే, ఏ విధమైనటువంటి అవినీతి మచ్చలేనటువంటి రాజకీయ నాయకుడు ఉన్నాడంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారికే దక్కుతుంది. ఇన్ని సుగుణాలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అయినా సరే రెచ్చగొట్టి ఈ మత విద్వేషాలు సృష్టించి ఆయన్ని బ్యాడ్ చేయాలనేది వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి కుట్ర. కాబట్టి తప్పనిసరిగా మనం ఈ కుట్రని ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుని దీని మీద సరైనటువంటి యాక్షన్ తీసుకుంటారని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ప్రజలందరూ గమనించాలి, మరి ఏ విధమైనటువంటి కుట్రలు జరిగినా ప్రజలందరూ తెలుసుకుని దానికి తగిన రీతిలో కూటమి నాయకులందరూ కూడా స్పందించాలని నేను మనవి చేస్తూ, మరి ఇక మీదట వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏవైతే చేస్తున్నారో అవి మనం కూడా తెలుసుకుని దానికి తగిన రీతిలో స్పందించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జై జనసేన.